ఈరోజు రాత్రి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కైతే పిలుపునిచ్చారు. ఎక్కడ అని చూస్తే హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా రంగానికి సంబంధించి బంద్కైతే పిలుపునిచ్చారు. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఏవైతే ఉన్నాయో అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్లు ఇవన్నీ కూడా బంద్ కానున్నాయి. రవాణా రంగ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడానికి ఇప్పటిదాకా స్పందించకపోవడానికి నిరసనగా ఈ 18 రవాణా సంఘాలతో కూడినటువంటి ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ బంద్కి అయితే పిలుపునిచ్చింది. ఇందులో ఆటోలు, క్యాబ్లు, స్కూల్ వ్యాన్లు ఇవన్నీ కూడా బంద్ కానున్నాయి. శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదని, దీనివల్ల లక్షలాది మంది డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బంద్ ద్వారా రవాణా సంఘాల నేతలు ప్రభుత్వం ముందు అనేక డిమాండ్లను ఉంచారు. ఆర్టీసీలో ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రతిపాదన తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని. నిజంగా తెలంగాణలో ప్రభుత్వమే ఈవీ ఆటోలను అయితే కనుక పెడతానంది ఆర్టీసీలో. సో ఆ యొక్క ప్రతిపాదన తక్షణం ఉపసంహరించాలంటున్నారు. ఇక అలాగే దీంతోపాటు ప్రతి ఏటా కూడా ఆటో డ్రైవర్కు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలి. ఇక ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల భద్రత కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు అయితే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్లాట్ఫామ్లో అనుమతులు లేకుండా నడుస్తున్న బైక్ టాక్సీ సేవలపై తక్షణమే నిషేధం విధించాలని, గిగ్ వర్కర్స్ రక్షణ కోసం అగ్రిగేటర్ పాలసీని తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేయాలంటూ స్పష్టం చేశారు. ఇక ట్రాఫిక్ చలనాల భారంతో నలిగిపోతున్న డ్రైవర్లను ఆదుకునేందుకు పాత చలనాలపై 80% సబ్సిడీ ఇవ్వాలని, ఆల్రెడీ ఉన్న చలనాలపై 80% సబ్సిడీ అడుగుతున్నారు. ఇక నిలిపివేసిన ఆటో 3-వీలర్ లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలా చాలా డిమాండ్స్ అయితే ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఎక్కువ చేస్తామని చెప్పేసి వారైతే చెప్తున్నారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ రావు అయితే కనుక స్పందించారు. ప్రస్తుతం నేను ఇక్కడ దగ్గరలో లేను, అయినప్పటికీ మీకు సంబంధించి చర్చల ద్వారా పరిష్కారం అవుతుంది తప్ప సమ్మెల ద్వారా ఏమీ అవ్వదు. గతంలో ఆర్టీసీకి సంబంధించి కూడా చర్చల ద్వారానే పరిష్కారాలు అయ్యి కూర్చొని మాట్లాడుకుందాం అని పిలుస్తున్నారు. అలాగే పాత ఆటోలు ఏవైతే ఉన్నాయో అవి గనక మీరు ఈవీ ఆటోల కింద అంటే ఎలక్ట్రికల్ ఆటోల కింద మార్చినట్లయితే ఒక్కొక్కరికి 1,50,000 రూపాయలు అయితే కనుక ఫెడరేషన్ తరఫున సహాయం అందిస్తాము. అలాగే కొత్తగా ఎవరైనా ఈవీ ఆటోలు కొనుక్కున్నట్లయితే వారికి కూడా ప్రభుత్వం తరఫున సహాయం అందజేస్తాము. మిగిలిన డిమాండ్లు కూర్చొని మాట్లాడుకుందాం అని అయితే ఆయన చెప్తూ ఉన్నారు. సో అది వారైతే ఇప్పుడు ఆటో డ్రైవర్లు రవాణా శాఖకు సంబంధించి ఎటువంటి నిర్ణయం రాలేదు. ఈరోజు రాత్రి నుంచి మొత్తం ఆటోలు, స్కూల్ బస్సులు, అలాగే ఈ క్యాబ్లు అన్నీ కూడా బంద్ కానున్నాయి.